హాయ్ హలో ఎవ్రీవన్. ఈరోజు అయితే పోలేటిపల్లిలో మా ఊరైన సాగర్ రాయల్ మురళీ రాయల్ ఇది ఇంటర్వ్యూ చేయబోతున్నాం. ఎద్దు పేరు రాకీ అని చెప్పారు. ఎద్దు గురించి వీళ్ళ గురించి మనం ఇప్పుడు ఫుల్గా ఇంటర్వ్యూ చేద్దాం. ఫుల్ డీటెయిల్స్ తీసుకుందాం. నాకు బొలుపు ఎక్కువ, నా ఎద్దుకు పొగరు ఎక్కువ. మాకు ఎవరైనా ఎదురు వస్తే తొక్కి పాడేస్తాం. హాయ్ హలో ఎవ్రీవన్. ఈరోజు అయితే పోలేటిపల్లిలో మా ఊరైన సాగర్ రాయల్ మురళీ రాయల్ ఇది ఇంటర్వ్యూ చేయబోతున్నాం. ఎద్దు పేరు రాకీ అని చెప్పారు. ఎద్దు గురించి వీళ్ళ గురించి మనం ఇప్పుడు ఫుల్గా ఇంటర్వ్యూ చేద్దాం. ఫుల్ డీటెయిల్స్ తీసుకుందాం. నీ గురించి చెప్పిన మురళన్న. నా పేరు మురళీ రాయలు. మేము చన్నాలుగా ఎద్దులు పట్టుతా ఉన్నాం, అమ్ముతా ఉన్నాము. ఈ ఎద్దును కూడా మళ్ళా మఠంపల్లి హరి దగ్గర పట్టుకొచ్చాము. అతను వచ్చి ఇక్కడ అనుపల్లి దగ్గర గోకలాపురం గుణారెడ్డి దగ్గర పట్టుకొచ్చాడు. అతని దగ్గర నుంచి కాపమండు అనుపల్లికి వెళ్ళింది. అటు నుంచి మఠంపల్లి హరి దగ్గరికి వచ్చింది. మఠంపల్లి హరి దగ్గర నుంచి నేను పట్టుకొచ్చాను. మళ్ళా ఇయ్యాలని అనుకోలేదు. మేము పెట్టుకొని మేపుకుంటా ఉన్నాము, పండగలు కుదురుకుంటా ఉన్నాము. తమ్ముడు నీ గురించి చెప్తాము. నీ పేరు ఏం పేరు, ఏం చదువుతున్నావు? నా పేరు సాగర్ రాయలు. నేను డిగ్రీ చదువుతున్నాను. కాలేజ్ శ్రీ డిగ్రీ తిరుమల డిగ్రీ కాలేజ్, పెనుమూరు. ఓకే, నువ్వేం పని చేస్తావా? నేను వ్యవసాయమే చేస్తున్నాను. ఓకే, అన్న అయితే వ్యవసాయం చేస్తాడు, సొంత ఊర్లోనే వ్యవసాయం చేస్తాడు. తమ్ముడు అయితే డిగ్రీ చేస్తున్నాడు, పెనుమూరు తిరుమల డిగ్రీ కాలేజీలో డిగ్రీ చేస్తూ ఉన్నాడు. అన్న ఎద్దుని ఎంత ఇచ్చి పట్టినా అన్న? మేము 42,000 ఇచ్చి పట్టాము. 42,000 ఇచ్చి పట్టాము. అవును. పట్టి ఎన్ని రోజులు అవుతుందన్నా? మేము పట్టి 5 నెలలు అయిపోతుంది ఇంచుమించు. కాలువల ముందు రోజు పట్టినాము. కాలువలు అంటే నవంబర్ ఎలక్షన్స్ జరిగినాక కొన్నారు ఎద్దుని. అవును. పండగ అనేసి పక్క ఊర్లో పండగ అనేసి మా ఊరు పక్కన కాలువపల్లిలో పండగ జరిగింది. ఆ ఊరు కోసం ఎద్దుని ఊరు కోసం వదిలేదానికే ఎద్దుని కొన్నారు. మేము మామూలుగా ఎద్దులు పడతా ఉన్నాం కాబట్టి, మాకు పండగ ఎద్దులు ఉన్నాయి కాబట్టి, ఆ బొద్దు లేకపోతే బాగుండదు, ఊళ్ళో ఎద్దుల కాడ పోయి మనం నిలబడాల్సి వస్తుందని మేము ఆ బొద్దు కావాల్సుకుని అప్పు చేసి ఎద్దును కొన్నాం. అప్పు చేసి కొన్నారు? లేదు, అప్పు చేసి ఒక పిస్టేజ్ కోసం కొన్నాం. పండగ అంటే పిచ్చి కాబట్టి ఎంత డబ్బు అయినా పర్లేదు, డబ్బు పెడతాం, ఎద్దుకు మంది ఉండాలి. యా ఊళ్ళో కొనింది? మేము కొని వచ్చింది మఠంపల్లి హరి. మురగారెడ్డి కొడుకు హరి. అవును. ఏ ఆవులు ఉంటుంది? ఇది రేకల్సేన్లో తిమ్మారెడ్డి వాళ్ళ అన్న పేరు నాకు తెలియదు. వాళ్ళ ఆవుల్లో పుట్టింది. వాటిని గోకలాపురం గుణారెడ్డి అనే అతను పట్టుకున్నాడు. దూడ పట్టించునింది, ఎవరు అమ్మలేదు. మళ్ళా కాపమండు అనుపల్లి మధువు పట్టుకోబోయినాడు. మధువు కాడి నుంచి మఠంపల్లి హరి పట్టున్నాడు. అతని కాడి నుంచి నేను పట్టుకొచ్చాను. అవును. ఉనింది పండగ ముందు అమ్మదామని అనుకున్నాము. మా తమ్ముడు వద్దన్న కారణం వల్ల నిలిపేయను. ఫస్ట్ కాలువారుపల్లి ఒక రౌండే వేసినాము. మళ్ళీ వచ్చి గంగుడుపల్లి. నెక్స్ట్ మళ్ళీ వచ్చి గంగుడుపల్లి. ముందు జరుగునింది కదా ఎలక్షన్ తర్వాత, మళ్ళీ జరిగింది కదా అప్పుడే పండుగ జరిగినప్పుడు వేసినాము. గంగుడుపల్లి మళ్ళీ ఇంకా పుచ్చలపల్లి మళ్ళా ఇంకా ఊరు జరిగింది కాపమండపల్లి జరిగింది. బ్రాహ్మణపల్లి మన ఊరు. మా ఊర్లో అయితే వదిలారు. ఎక్కడ గానిపేంట కాడ రామాపురం, శ్రీరామాపురము. గానిపేంట ఊర్లో శ్రీరామాపురంలో అయితే వదిలినారు. 2 సార్లు వదిలినారు గానిపేంటలో. అవును. దోణ గుద్ది ఒక తడవ రివర్స్ పోయింది, మళ్ళా వదిలినారు. దూడ ఇది గుద్దిన దెబ్బకి దూడ అయితే తిరగబడిపోయింది. ఇది బ్రాహ్మణపల్లిలో కూడా రోపులతో పట్టినారు. రోపులు ఆ వీడియో కూడా ఉంది మా దగ్గర. రోపులు ఎక్కడి నుంచి పెద్ద రోపు వేసినాం మేము,
వెనకాల కొంచెం దొరకదు. అయితే ఎద్దును పట్టారు, రోపుల తరపున పట్టినారు. ఎద్దునైతే నెలేసి పట్టలేదు, రోపుల తరపున పట్టినారు. పక్కన పట్టిన ఇది దానివల్ల ముగుదాలకి వేస్తాం మేము రోపు. మళ్ళీ వదిలేరా అప్పుడే వదిలినాం, మళ్ళీ 2 టైంలు వదిలినాం. పగ్గాలు లేకుండా లాస్ట్ 3వ రౌండ్ వదిలినాము. అప్పుడు నేరుగా ఆడికి వెళ్ళి గోకలాపురానికి వెళ్ళిపోయింది. మళ్ళీ మరుసటి దినంగానే 2వ రోజు పట్టుకుని వచ్చుకుంది. అంటే ఇంటికి వెళ్ళిపోయింది. బ్రాహ్మణపల్లిలో వదిలారు 3 సార్లు వదిలినారు. ఫస్ట్ సార్ అయితే పగ్గంతో పడేసినారు. పగ్గం మూదాడుకోవడం వల్ల నిలిచిపోయింది ఎద్దు అయితే పడేసినారని చెప్తున్నారు. మళ్ళీ పడేసినారు 2 రౌండ్లు వదిలినారు. 2 రౌండ్లు భయంకరంగా పోయిందని చెప్తున్నారు. లాస్ట్ రౌండ్ పగ్గాలు ఇప్పేసి వదిలినాం. మళ్ళీ అన్ని కోసి మూదాట వదిలేసినారు. గోకలాపురం వెళ్ళిపోయింది. గోకలాపురం వెళ్ళిపోయింది, సొంత ఊరికి వెళ్ళిపోయింది. అంటే ఈ ఏడు వదిలినా ఇంటి సరిపోతుంది గుడ్డు. మేము వెనకాల పట్టేస్తాము. మేము ఏడ పగ్గాలతో వదులుకొని పట్టుకుంటున్నాం. మేము ఏడ పగ్గాలు వదిలేసి వదిలేయటం లేదు. ఇది వదిలేసి అడవికి వెళ్ళిపోయి రాకుండా ఉడకడిపించడం. అడవికి వెళ్ళిపోతే నేరుగా సాయంత్రానికి ఇంట్లో చేరిపోతుంది. ఎక్కడున్నా అంటే మా చుట్టుపక్కల, మా ఊరు చుట్టుపక్కల వదిలితే ఎక్కడికున్నా మా ఊరు అడవికి వచ్చి ఇంటికి ముందర వెళ్తురాడంటే ఆడికి వచ్చేసింది. ఉడకడిపించేది లేదు, అడవిలో ఎక్కేసి అట్టేం లేదు. కానీ కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే మాత్రం నెత్తుకొచ్చేస్తుంది అడవిలో కూడా. కానీ అంతే, అడవిలో కూడా నెత్తుకొచ్చి మేము ఎవరైనా ఉంటే అదిలిచ్చినట్టు గుమ్మన అయిపోతుంది. వెనకాల పట్టుకునేటప్పుడు కూడా మేము ఎవరైనా ఒకరు ఉండాల, లేదు వాళ్ళని మేము తిరగబడుతుంది. అంటే మీరిద్దరు కాంపౌండ్ పిల్లలు నాకన్నా ముందు అతను మనోజ్ అనేవాడు పోయి పగ్గం బట్టి పోల్మానికి వేసుకున్నాడు. పోల్మానికి వేసుకుంటే ఆ అబ్బాయిని పోయి కొట్టేసింది. అంటే పగ్గం లాగుతా ఉన్నాడు, పోల్మానికి వేసి పోయి అబ్బాయిని కొట్టేసింది. వదిలేదానికి కాదు, వెనకాల పట్టుకొని పోల్మానికి కండికి కాడు వచ్చి పట్టినాం దాన్ని కూడా. అప్పుడు వేసుకున్నప్పుడు అబ్బాయిని పోయి కొట్టేసింది. అబ్బాయి అప్పటికి వదలకుండా అట్టే పోల్ మనకి వేసుకొని గెట్టుకొని లాక్కొని వెనక్కి వెళ్ళి మళ్ళీ మా అన్న వెళ్ళి రాదు. అంటే మీ ఇద్దరికే లొంగుతుంది. మా అమ్మ ఉన్నా కూడా గొమ్మనే ఉంటుంది. మన ఊర్లో మా అమ్మ కొంచెం దూరం పట్టుకోవచ్చు, మళ్ళీ నేను వదిలినాను జనాలు అన్న తోయేస్తుందని. మా అమ్మ మేము ఇద్దరు వదిలింది పోయి. కానీ ఏడని పండగ పోవాలంటే వస్తారు పిల్లకాయలు, ఫ్రెండ్స్ వస్తారు. మా ఫ్రెండ్స్ అయితే వస్తారు. ఎవరు పండగ పోవాలన్నా ఇది కోసం 10 మంది రెడీగా వస్తారు. ఒక వీళ్ళు కాలేజ్ ఫ్రెండ్స్ 10 మంది ఉన్నారు. వాళ్ళ పేరు చెప్తున్నాడు. మనోజు, దుర్గా, సీను, అన్నీ ఇంకా ఉన్నారు. ఇంకో మనోజు వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఇది కోసం వెనక 5 మంది ముందు 5 మంది అయితే పట్టుకోవచ్చి వెళ్తూ ఉంటారు. ఇప్పుడు ఖచ్చితంగా వాళ్ళు అయితే ఆ పండగకి వెళ్ళన్నా ఫస్ట్ వచ్చి వాళ్ళకి చెప్పుంటాను పలానూరికి వేస్తున్నాను అనేసి. నాకైనా ముందు వెళ్ళి ఆడుంటారు. దింపే కాడ నుంచి వదిలేసి పట్టుకునే కాడ దాకా నాతోనే ఉంటారు. లాస్ట్ అయిపోయేదాకా కూడా ఉంటారు. ఇల్లు చేరేదాకా వాళ్ళు వస్తారు కూడా. అన్ని పండుగలకు వస్తున్నారు. దాంట్లో మెయిన్గా ఉండేది దుర్గా, రెడ్డి, మనోహర్, ఇంకో మనోజు, వీళ్ళు మెయిన్గా ఉంటారు. ఇది అల్లి మీద పోయేటప్పుడు ఒక డిఫరెంట్ యాక్షన్ చేస్తుంది. అవును, ఈ అల్లి మీద పోయేటప్పుడు కాంపౌండ్ పిల్లలు చూశాను. అవును, అంటే అల్లి ఫస్ట్ ఇంకా షర్ట్ దాకా పగ్గం అయితే ఇంకా చాలా ఒక 100 మీటర్ల పగ్గం ఉంటుంది. ఈ ఎగతనే పోతా ఉంటుంది ఎద్దు. నెలదు దాదాపు మనిషిని చూసి నెలలేదు. ఈ రైలు అంటే 1 మీటర్ దూరంలో దుక్కనే పోతా ఉంటుంది. ఇదే హైలైట్ అనిపిస్తుంది నాకు ఎద్దులో చూస్తే. ఎద్దు పేరు ఏం రాకేనా? రాకీ ఎందుకు పేరు పెట్టారు? ఏమో పిల్లకాయలంతా మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ అంతా పేరు బాగుంది, ఆ పేరు పెట్టుకుందాం అన్నారు. దానివల్ల ఆ పేరు రాకీ అని పేరు పెట్టారు. అలాంటి రీజన్ అంటే ఏం లేదు. రీజన్ అంటే ఏం లేదు. రాకీ అని పేరు బాగుందనేసి పిల్లకాయలకు నచ్చింది, అదే పెట్టాలన్నారు. సరే మీ ఇష్టం పెట్టండి అని చెప్పి పెట్టి. దీనికి ముందు వీళ్ళు ఇద్దు ఇంత ముందు పండుగ వదిలేరా? ఈ ఎద్దుని వదిలేరు చాలా ఊర్లో. అతను పెద్ద చాలా ఊర్లో ఏం వదలే, చాలా పట్ల ఎట్ట చూడు వాళ్ళ చుట్టుపక్కల చంద్రగిరి, ఆ చుట్టుపక్కల గోకలాపురం చుట్టుపక్కల అనుపల్లి చుట్టుపక్కల మాత్రం కట్టాడు అతను. బయట ఊర్లకి వచ్చి శానం బట్టలు ఒకటి, చంద్రగిరి ఒకటి వేసినాడు అతను. శానం బట్ట చంద్రగిరి అంటే పెద్ద పండుగలు అవి. అట్లా బాగుంది అంటే ఎద్దు గొప్ప ఎద్దు. ఎద్దు ఎన్ని పని మీద ఉన్నా పళ్ళు అయిపోయింది. పళ్ళు అయిపోయింది, ఒక దుక్కు జరుగుతుంది. ఓకే, పళ్ళు చూపానా? సరే చూపిస్తాను. పళ్ళు చూసినట్టయితే పళ్ళు అయిపోయినది. అయిపోయింది పల్లి. దుక్కు నడిపిస్తుందా? ఈ పళ్ళు కడపళ్ళు చిన్న పళ్ళు లేకుండా ఈ పెద్ద పళ్ళు వచ్చినాయంటే ఇవి ఇంత ఉన్నాయి అనుకోండి, అవి అరగడ అంటాం. ఇవి పైకి వచ్చాయంటే పొల్లి ఎగబడి వచ్చేసింది అంటాము. మళ్ళీ నెక్స్ట్ దుక్కులకు వస్తుంది అనమాట. చాలా ఎద్దులు ఉన్నాయి. నేను చాలా చిన్నప్పటి నుండి ఎద్దులు పడతానే ఉన్నా.
చిత్తూరు తిరుపతి జల్లికట్టులో అన్న పేరు పోలేటిపల్లి మురళీ రాయల్ అంటే నాకు తెలిసి ఎవరు తెలియదు లేదు. మీ పేరు చెప్తే అందరికీ తెలిసి ఉంటుంది. అవును. ఈ పక్క రంగంపేట, బ్రాహ్మణపల్లి, చంద్రగిరి సరౌండింగ్లో ఏ ఊరైనా సరే పచ్చికాపలం దాకా మరి సరౌండింగ్ ఏ ఊరైనా జల్లికట్టు జరిగినా మురళీ రాయల్ అంటే ఒక బ్రాండ్గా అయిపోయింది. ఇప్పుడు తెలుస్తుంది. ఎందుకంటే ఈయన ఎద్దులు వ్యాపారం చేస్తూ ఉంటాడు. ఈయన పట్టిన ఎద్దు లేదు ఇంతవరకు. ఎన్నో ఎద్దులు పట్టినాడు, ఎన్నో ఎద్దులు వదిలినాడు. ఇంటికాడ చాలా ఎద్దులు వచ్చే చాలా ఎద్దులు అమ్ముతారు, పట్టుకొస్తూనే ఉంటారు. సంవత్సరం ఎద్దులు ఉంటాయి మీ ఇంటికాడ. ఇప్పుడు ప్రతి సంవత్సరం ఎద్దు ఉంటుంది నాకు. ఓకే, మీ ఇంటికాడ ఇది కాకుండా మంచి పేరు తెచ్చిన ఎద్దులు ఉన్నాయన్నా? ఇక్కడ కాలేలపల్లి బాలా దగ్గర బాలా వచ్చి రేకల చేనులో పట్టుకొచ్చినాడు. అతను వచ్చి ఈడికి పోలారం కాడ అర్జునవాడ కమ్మున్నాడు. మళ్ళా కాలేలపల్లి శాంబయ్య, నేను తపలాల సుబ్బయ్య వీళ్ళు చెప్తే మళ్ళీ వాటిని పట్టుకొని వచ్చాను. అవి హైలైట్. అవి మా అమ్మే వదిలేదు, మేము ఎవరు వదిలేదు లేదు. కనికాపురంలో వదిలిన ఒక సంవత్సరము. 5 ఫోటోలు ఉన్నాయన్నా? ఆ 5 ఫోటోలు కూడా ఉన్నాయి. అవి సి పవన్ అనే పిల్లోడి దగ్గర ఉన్నాయి. మా సెల్లు అయితే లేవు. చాలా ఏళ్ళు అయిపోయింది అవి కథ. 12 ఏళ్ళు అయిపోతుంది, 12-13 ఏళ్ళు అయిపోతుంది. అవి వచ్చి ఇక్కడ కాలేలు గొడుగు చెంతలో లక్ష్మణ్ రెడ్డికి అని ఇచ్చినాను. అతను మళ్ళీ నాకు చెప్పినాడు. ఆ ఎరకు నేను పోయి బ్రాహ్మణపల్లిలో కొనున్నాను ఎద్దులు. మళ్ళీ వాటిని నేను కొనుక్కున్న వాళ్ళ ఎదురికి వాళ్ళకి సౌడేపల్లి వాళ్ళకి ఇచ్చినాడు చదువు కాడ. మళ్ళీ పోయినాం మేము, నేను పురుషోత్తం అనే పిల్లడు పోయి ఎత్తుకినాం. అదంతా కనపల్లా మళ్ళీ వదిలేసినాం వాటి కథ. మళ్ళీ వాళ్ళు ఎవరో నెంబర్ పెట్టుకుని చనిపోయి నాకు ఫోన్ చేసినారు, కానీ పోలేకపోయినా నేను అప్పుడు. ఓకే, వీధికి ఏ పలక కడతాను మనం? పండగ కట్టేది అన్ని పలకలు కడతాను. ఎక్కువ మా తమ్ముడు పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం. మా తమ్ముడికి పార్టీ తరఫున కాదు, పవన్ కళ్యాణ్ అంటే మెయిన్ ఇష్టం. పార్టీ తరఫున అంటే ఏ పలకలు ఏం లేదన్నా, పవన్ కళ్యాణ్ ఇష్టం. ఎవరైనా పలక కట్టుకోవాలన్నా మేము కట్టిస్తాం, కట్టుకోమని చెప్తాం. ఏ పలకైనా కడతారు? ఏ పలకైనా కట్టిస్తాం. ఎందుకైతే జనసేన పలక ఎక్కువ జనసేన పలకలే. పిల్లకాయలు వాళ్ళు అవే కోరుతారు కాబట్టి అవే కొడతాం. అంటే వయసు పలకలకు కడతాం. ఓకే, మన ఊరు గురించి, మన ఊర్లో ఎద్దులు ఉన్నాయి కదా, అవును, మన ఊరు గురించి, మన ఎద్దుల గురించి కూడా ఒక మాట చెప్పండి. మెయిన్ మన ఊర్లో మెయిన్ ఎద్దులు అంటే అనుపల్లి భాస్కరాయి ఉన్నాయి. మటం తెల్లెద్దు పొల్లెద్దు అని ఒకటి ఉంది. నేను చిన్నప్పుడు, నేను ఇప్పుడు కాదు చెప్తానేది, దాదాపు 20 ఏళ్ళ ముందు కథ, 20-22 ఏళ్ళ ముందు కథ. అవి ఫేమస్. అవంటే నాకు భలే ప్రాణంగా ఉన్నింది. 20 ఏళ్ళ ముందు తెల్లెద్దు ఒకటి ఉన్నింది. పొల్లెద్దు అదేదో పాలు తాగి చనిపోయింది అన్నారు. అది కూడా నాకు తెలుసు. అప్పుడు చిన్నప్పుడు నేను ఒడ్డే పిల్ల గట్టప్పటికి దాని మీద అంటే నాకు ప్రాణ అభిమానం. అప్పట్లో నా వయసు ఉంటుంది మీకు? ఇంకా చిన్నోడే నేను, వయసు ఉంటుంది, ఇంకా చిన్నోడే ఉంటానండి. ఆ ఎద్దంటే నాకు చాలా ఇష్టంగా ఉన్నింది. మళ్ళీ అతను అమ్మే అన్నాడు, మళ్ళా పట్టుకోవచ్చాడు. మళ్ళీ కూడా భలే ఉన్నింది. మళ్ళీ వయసు అయిపోయి ఆయన కూడా, అతను కూడా అమ్మే. అవును, అవి మెయిన్. మళ్ళీ అతనే ఇంకొకటి మైలు ఎద్దు వచ్చి మళ్ళీ పిల్ల పట్టుకొచ్చాడు. ఆ ఎద్దంటే కూడా భలే ప్రాణంగా ఉన్నింది నాకు, రికార్డుగా ఉన్నింది. ఆయన ఎక్కువ కనికాపురం అవి కడతా ఉన్నాడు ఆడ తెచ్చి. కానీ బయట ఊర్లో కట్టేదేం లేదు. కానీ ఆడ కట్టినా ఇంటికి వచ్చి చేరిపోతా ఉన్నింది. అప్పుడు ఈ మరి రోపులో వేసేయటం లేదు, ఓన్లీ ముగుదలు కోసి వదిలేసేది. ఆ ముగుదలు కోసి వదిలితేనే అందంగా ఉండే, ఎద్దుకు భలే అందంగా ఉంటుంది. కానీ మనం పట్టుకోలేం కాబట్టి ముగుదలు కోసి ఇప్పుడు రోపులు వేసుకుంటున్నాం. 20 ఏళ్ళ ముందు కాదు, ఇప్పుడు మన ఊర్లో చాలా ఎద్దులు ఉన్నాయి కదా. అవును, ఎద్దు గురించి కదా, మన ఊరు గురించి కానీ, మన ఇద్దరు గురించి కానీ. అంటే మన ఊర్లో ఉండే ఎద్దులంతా భలే పౌరుషం. అవును, ఒక మనిషిని చూస్తే నిలబడవు. ఎద్దు కానీ, మహేశ్వర ఎద్దులు కానీ, మీ ఎద్దు. ఈ వీటిలలో మా ఎద్దు వదిలేసి వీటిలలో మెయిన్ ఏదంటే చిన్న సీను, పవను, మహేష్ ఇవి ఉన్నాయి బాగా రీడింగ్లో. అంతకుముందు వచ్చి పిల్లార కుప్పం సీనుది ఒకటి ఉంది, దాన్ని అమ్మేసినారు. అది లేదు ఇప్పుడు. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ 3 ఉన్నాయి. అది కర్ణాటక. అంటే మా ఊరు ఎద్దులు అంటే భయంకరమైన చెలగటం చేస్తాయి. సొంత వాళ్ళని తప్ప పరాయి అయితే దగ్గరికి కూడా రాని ఎద్దులే. కొన్ని 2-3 ఎద్దులే ఎవరు వచ్చినా ప్రశాంతంగా ఊపిన ఉంటాయి. మిగిలిన ఎద్దులు అయితే చెలగాట వాడేస్తాయి. మళ్ళీ ఇప్పుడు రీసెంట్గా వచ్చి కామ్సెట్ కేసు వచ్చింది. అది మంచి దర్బార్లో ఉంది. అది అవును, మంచి పర్వాలేదు. దూడ అయినా పొల్లయ్యలేదు, దూడ మంచి పెగ్గులో ఉంది. ఓకే, ఇంకేం చెప్పాలి ఎద్దు గురించి అన్న? ఏం లేదు, మా ఎద్దు అంటే మాకు బాగా ఇష్టం. బేరం వచ్చి అరంపేయాలనుకున్నా, మా తమ్ముడు వాళ్ళు నిలిచిపోయింది. ఇంక ఎద్దునైతే అమ్మనం. ఇదైతే అమ్మనమ్మ. ఇంకేమన్నా పండుగలకి ఇంకా వేస్తాను. ఎప్పుడున్నా? కనికాపురం వేస్తాను. పాతగుంట ఇంకా డిసైడ్ కాలేదు, వేయాలని ఉండదు. దాన్ని ఇంకా చెప్పలేను, కరెక్ట్గా చెప్పలేను. కనికాపురం కన్ఫామ్గా వేస్తాను.
చుట్టుపక్కల జరిగే ఊర్లో ఇప్పుడైతే పాతకుంట అనేది మెయిన్ టాపిక్ అయిపోయింది. ఈ ఆదివారం 9/2 ఈ సంవత్సరంలో మాకు వేరే వర్క్ ఉంది కాబట్టి ఆలోచిస్తున్నాము. ఈ సంవత్సరంలో పాతకుంట అనేది ఇప్పుడు నా తెలిసి సరౌండింగ్లో బాగా హాట్ టాపిక్ అయిపోయింది. పాతకుంట అనేసి ఎక్కువ ఇది చేస్తున్నారు. పాతకుంట పండగ బాగుంది, నిరుడు రాళ్ళు తోలేసి వాళ్ళు కూడా మట్టి అనేది బాగలేదు, భలే దెబ్బలు తగిలినాయి. ఆ మట్టి అనేది బాగా తోలుకోవాలి. నైట్ తోలుకుంటే మనకు సేఫ్టీ, ముందు రోజు తోలేసేది తొక్కిచ్చేసేది అవి బాగటం లేదు. ఒళ్ళు కనుక్కొని దాన్ని మట్టి బాగా తోలుకున్నారంటే పాతకుంటలో రాళ్ళు మా ఎద్దు మైలు ఎద్దు ఒకటి ఉంది తమిళ ఆవేరికి నాగరాజు అనే అతను పట్టుకోపోయాడు. దానికైతే భలే కాళ్ళు దెబ్బలు తగిలాయి. చాలా ఇద్దులకి పోయిన సంవత్సరం అయితే పాతకుంటలో దాదాపు 253 ఇద్దులకు వచ్చి పాతకుంటలు వచ్చాయి. చాలా ఇద్దరు పడిపోయినాయి. పడిపోయి దెబ్బలు మనుషులకైతే అంబులెన్స్ ఎత్తుకుని జాయిన్ చేశారు. అంబులెన్స్ ఎత్తుకుంది హాస్పిటల్కి. ఈ సంవత్సరం పాతకుంటలో 250-300 ఇద్దులు తగ్గవు ఈ సంవత్సరం కూడా. కానీ మీరు కొంచెం జాగ్రత్తగా మట్టి తోలి నీట్గా మెయింటైన్ చేయాల్సి కోరుతున్నాం. ఈ ఎద్దు కాకుండా ఇంకే ఎద్దు అంటే ఇష్టమో మన ఊరైనా చుట్టుపక్కల ఎక్కడ ఇద్దరే పర్లేదు. ఆ చుట్టుపక్కల ముందు సంవత్సరం అయితే మునిరాయిలు ఇష్టము. ఇప్పుడు వచ్చి చంద్రగిరిలో సక్కూరు ధనంజయ రెడ్డి, అదే అవును టీడీపీ నాయకుడు, టీడీపీ పలకలే ఆయన కట్టేది. ఆయన ఎద్దు అంటే భలే ఇష్టం నాకు. ఆవులు నీకైతే అన్ని ఒడ్లు ఆవులు ఆ ఊరు ఒడ్లు ఆవులని తెలుసు. ఒక నీకు ఇష్టమైన ఆవులు గుడ్డ నాకు ఇష్టమైన ఇప్పుడు ప్రజెంట్ అయితే అనుపల్లి నరహరి. నిన్న గంగుడుపల్లి ఒకటి కట్టాడు అతను, భలే వచ్చాయి ఎద్దులు. ఎద్దులు మాదిరిగా ఆవులు కూడా మంచి రన్నింగ్ వచ్చినాయి. ఆవులు కొన్ని వెనక్కి వెళ్ళిపోయినాయి వేరే కాడు వాళ్ళ వేరే సందర్భం వల్ల. ఆ వచ్చిన ఆవులైనా 10 ఆవులైనా భలే వచ్చాయి. అవి బాగున్నాయి ఆవులు. ఇప్పుడు నరహరి అనుపల్లి నరహరి ఉంటాయి. ఒక 30 ఆవులు దాకా ఉంటాయి. నిన్న తారుగా చెప్తున్నాను, ఒక 30 ఆవులు 40 ఆవులు దాకా ఉంటాయి. బాగా పోతాయి ఆవులు. మంచి వాటంలో బాగుంటాయి. ఇప్పుడు జరిగే పండుగలకి అప్పుడు జరిగే పండుగలకి ఏమైనా తేడా ఉందా? ఇంకా పండుగలైనా మార్పు రావాలా? మన పక్క మార్పు చాలా రావాలా. రోపులు పట్టేది, తడికల్లో నుంచి ఇవి జెండాలు పట్టేది అవి మాత్రం ఉండకూడదు. ముందు కాలం అడ్డపలకలు కడతా ఉన్నాం, కొమ్ములేసే పడతా ఉన్నారు ఎదురు వాళ్ళు మగోళ్ళు. ఇప్పుడు ఏముంది, అంతంత పలకలు కడేసేది, జెండాలు బట్టి ఏలాడేది అవి జరుగుతున్నాయి. ఎదురుగానే పట్టాలా. అది జరిగితే బాగుంటుంది పండగ. జెండాలు బట్టి అయినారని వాళ్ళు బాధపడతా ఉండటం, మళ్ళీ అరుచుకుంటా ఉండటం, తడికల మీద నిలబడి జెండాలు పెరికేయటం. వాళ్ళు ఎంత ఆశగా కదా ఎంత డబ్బులు ఖర్చు పెట్టి చేస్తారో అట్లాంటి చేయకుండా మామూలుగా ఎద్దునే పడితే బాగుంటుంది. జరిగే పండుగలు ఏమంటే ముందైతే పండుగలో పని స్టార్ట్ అయిపోయి రావుకాలం స్టార్ట్ అయిపోయి బిన్నే అయిపోతున్నాయి. అంతా 2 అయిపోతున్నాయి. అందరూ ఇంట్లో పోతున్నారు, చూసే వాళ్ళకి బాగా ఉంటుంది. ఇప్పుడు ఏమైపోయిందంటే పార్టీల ఫీలింగ్స్ ఎక్కువైపోయి, పార్టీ ఫీలింగ్ అందరికి ఉండాలి కానీ ఇప్పుడు ఎక్కువైపోయింది. పార్టీ టీడీపీ, జనసేన, వైసీపీ వీళ్ళు ఎక్కువైపోయి అంటే పార్టీ అయితే కించపరచడం లేదు. ఈ 3 పార్టీలు ఎక్కువైపోయి డ్రమ్స్ పెట్టుకొని పండుగ అయితే లేట్ చేస్తున్నారు. రావుకాలం అయిపోయినా ఎమ్మగండం దాటిపోయినా ఇంకా పండుగ లేట్ చేసి దాదాపు 12 గంటలు స్టార్ట్ అవ్వాల్సింది పండుగ. ఆదివారం పూట 1:30-2 అయిపోతుంది. పండుగ 4 అవుతా ఉంది. పండుగ మిద్దుల మీద ఉండేవాళ్ళు కానీ పక్కన ఉండేవాళ్ళు కానీ చాలా అవస్థపడిపోతున్నారు. దాని గురించి మీరు ఏం చెప్తారు చెప్పండి. పండగ అయితే ముందు పెద్దవాళ్ళు చేసినట్టు చేస్తే పండగ బాగానే ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ పార్టీలు పెట్టుకొని డ్రమ్స్ పెట్టుకొని వస్తున్నారు కాబట్టి అదేదో 11-12 మధ్యలో అయిపోతే పండగ బిన్నే 11 నుంచి 12 మధ్యలో స్టార్ట్ చేస్తే ఎద్దులకి బాగుంటుంది, మనసులకి బాగుంటుంది అని. డ్రమ్స్ ఆయారం ముందు పెట్టుకోండి, చేసుకోవచ్చు, చేయొద్దని చెప్పటం లేదు. వాళ్ళ అభిమానం వాళ్ళకు ఉంటుంది. చేసి 12 కన్నా స్టార్ట్ చేస్తే పండగ ఎద్దలకి బాగుంటుంది. పట్టుకునేవాడు బిన్నే పట్టుకుంటాడు ఎద్దుని. ఒకవేళ దొరకలా కొంత దూరం తిరగలుగుతాడు, ఎత్తగలుగుతాడు. 4 అయితే అయిపోతుంది, మళ్ళీ వాడు ఏమి ఎత్తికేది ముబ్బు అయిపోతుంది. అది కాకుండా ఇంకొక ఊరికి వెళ్ళిపోతుంది, ఇంకొక పక్క వెళ్ళిపోతుంది. అతనికి మళ్ళీ లాస్ట్ టైం మనకు పండగ ఏంటి కబ్బా ఈ కొంచెంకి ఇంత బాధ అయిపోతుందని కొంచెం ఫీలింగ్ అనేది వచ్చేస్తుంది. అది కాకుండా ఇప్పుడైతే ఎండలో విపరీతంగా అవును. ఈ ఎండకి మిద్ది మీద ఉండే వాళ్ళు చూసేవాళ్ళు కూడా ఎరటి పండుగ దిగేస్తున్నారు. దాని గురించి చెప్తున్నారా? అవును. పండగ బిన్నే స్టార్ట్ చేస్తే ఆ ఎండ వల్ల కొంచెం ఎండకి ముందే కొంచెం బిన్నే దిగేస్తారు. వీళ్ళు వచ్చి 10కే కూర్చో ఉంటారు పాపం చూసేవాళ్ళు. వాళ్ళు సాయంత్రం 4 దాకా ఉండేందుకు వాళ్ళకి యాస్ట్ అయిపోతుంది. సగం పండుగలోనే కొంతమంది వెళ్ళిపోతున్నారు. 10 ఎద్దులు ఉండగానే జనం వెళ్ళిపోతున్నారు ఇప్పుడు. నాకు తెలిసి కనకాపురంలో శ్రీనాథ్ అనే జగన్న అన్న గొప్ప మనిషి. అవును. ఆయన ఎద్దు అయితే ఇప్పుడు నాకు తెలిసి చాలా పేరు పొందింది. ఆ ఎద్దు శ్రీనాథ్ అన్న ఎద్దు అయితే బాగా పేరు పొందింది. ఆ ఎద్దు గురించి నీ మాటలు చెప్తావునా? ఎద్దు బాగా వస్తుంది, ఎవరికైనా పనికొచ్చే ఎద్దు.
ఏ ఊర్లో అయినా రాగాలని శక్తి ఉన్నది ఆ ఎద్దుకి, బాగా ఫేమస్ అవుతుంది ఆ ఎద్దు. సర్పంచ్ శ్రీనాథ్ రెడ్డి అతని పేరు, మంచి ఫేమస్ అయింది ఎద్దు, బాగా నెమ్మదిగా ఉంటుంది. ఇప్పుడు జరిగే పండుగల్లో, జరగబోయే పండుగల్లో ఏ ఊరు హైలైట్ అవుతుంది? మనం చుట్టుపక్కల ఏరియాలో అయితే కనికాపురం, మన చుట్టుపక్కల కనికాపురం హైలైట్ అయ్యి మొత్తం టోటల్గా చూసుకుంటే చిత్తూరు జల్లికట్టులో మెయిన్ ఊర్లు అంటే నాకు తెలిసిన కాడికి ఫస్ట్ చానంబట్ల వస్తుంది, మళ్ళీ పాతగుంట, చంద్రగిరి, 3 ఊర్లు మెయిన్ వస్తున్నాయి. ఇప్పుడు మన చుట్టుపక్కల అయితే కనికాపురం మెయిన్. అవును, ఎక్కువ గుడ్లు వస్తాయి, ఆ ఊరు ఎక్కువ గుడ్లు ఉన్నాయి. అవును, వాళ్ళు మా ఊరు కనికాపురం ఒక బంధువర్గం మాదిరి ఉన్నాం మేము. ఏ కార్యాలకు కానీ ఏ దీనికైనా మేము వాళ్ళు కలుస్తాము. కానీ పండగలకి వాళ్ళు వేస్తారు, మేము అక్కడికి పోయి వేస్తాము. ఇంకా మన చిత్తూరు జిల్లాలో మెయిన్ అంటే చంద్రగిరి, చానంబట్ల, పాతగుంట, ఇవి మెయిన్ ఉన్నాయి. మెయిన్ సైకిల్ కాబట్టి ఇవి చంద్రగిరి నుంచి రౌండ్ అప్ అన్నీ బాగున్నాయి. దోరణగమ్మాలు కానీ, మఠంపల్లి, మల్లయ్యపల్లి అన్నీ బాగున్నాయి. పండగ ఇది ఎంతగా చేస్తానా అలా మేమైతే పెద్దగా అందరు మాదిరి మేమేం డెకరేషన్ చేయము. ఒక 2000 3000 అవుతుందన్న మా వర్క్. సింపుల్, మేము ఊరికి సింపుల్గా బాడీ కాకుండా, బాడీతో కూడా అయితే ఒక 4-5 వేలు అయిపోతుంది. పండగ అంటే 5,000 దాకా అయిపోతుంది. ఇద్దరు దానాలు గినాలు ఏమన్నా పెడతారు అలా? నేనైతే ఏ దానాలు పెట్టను, మా ఇది తిందో, నేను ఏ దానాలు పెట్టను. నాకు దానాల ఖర్చు అంటూ లేదు. మాది చిన్న కూడా తింద పెడితే తినకుండానే సన్నగా ఉండే మనుషుల్ని పోరాడేస్తాం. బలం ఎక్కింది. ఇప్పుడు రీసెంట్గా మేమే గొట్టంతో పాటు పోస్తా ఉన్నాం. అటు అలవాటు అవ్వాలని. అలవాట్లేదు, అలవాటే లేదు. ఒట్టు అనేది అంటుకోదు, అది మంచి నీళ్ళే తింటుంది, మంచి నీళ్ళు తాగి అంతే. ఎద్దుని ఇంటికాడ కసిపోసుకొచ్చి ఆ పాలవ మాది మేపుతావా, లేకుంటే అడిగి తోలేసి? అన్న నేను ఎప్పుడు మేము ఇంటికాడ కడేసి మేపము. పండగ ఈ పొద్దుగా ఇంటికాడ కొంచెం కడుపు నిండా ఉన్నాయని మేత వేస్తాము, దానాలు తింద కాబట్టి. మేమేం తెల్లారి తెలిసి అడవికి వెళ్ళిపోతుంది. మేము పోము, తోలుకొని రాము. ఇక్కడ ఇంటికాడ మాత్రం తమ్ముళ్ళు తప్పించేస్తాము. అదే మా ఊర్లో చిన్న శ్రీనివాసులు ఉన్నాయి, ఎద్దులు ఉన్నాయి. ఆ ఎద్దులు ఏడున్నా మేము మధ్యాహ్నం వదిలినా కూడా ఆ ఎద్దల్లో పోయి కలుసుకునేస్తాం. ఆ ఎద్దల్లో పోయేదాకా పరిగే నిలపదు. ఇంటికాడ స్టార్ట్ చేసిన పరుగు బండిలో పోతే కూడా మనం పట్టుకోలేము దాన్ని. అంత వేగంగా పోయి వాళ్ళ ఎద్దలో పడిపోతే ఆడికి నెమ్మదిగా ఉంటుంది. మళ్ళీ వాళ్ళ ఎద్దులు ఎప్పుడు వస్తాయి అప్పుడే ఇంటికి వస్తుంది. మేమైతే కూడా పోయేది తోలేది మళ్ళీ పోయి తోలుకోవచ్చు లేదు, ఇప్పేస్తాం అంతే. మేము అట్లా ఇల్లు దాటి కూడా పోము, దాని పాటికి అదే పోయి అడవికి పోతుంది, అడవి నుంచి నేరుగా ఇంటికి వస్తుంది. అంటే పగిలితే ఇంటికాడ పగిలితే అడవికి పోతుంది, సాయంత్రం అదే ఇంటికి వచ్చేసి అదే ఆవులతో పోతుంది, ఆవులతో ప్రశాంతంగా దొరుకుతుంది. వాళ్ళు తోలేనా కూడా మేము ఇంటికాడ ఇసిపెట్టేస్తే అది ఆడున్నా సరే వాసన పట్టుకొని వాళ్ళ గొడ్డులో పోయి చేరు పూడిస్తుంది. అదే నమ్మకం అయితే బాగుంది. ఇప్పుడు ఇదొకటే కాదు, మేము ఒకే ఒక రోజు అడవికి పోయినాం, ఎద్దును కొని అడవికి తోలింది. ఇప్పటికీ ఒకే ఒక రోజు అడవికి పోయినాం అంతే. అదే లాస్ట్, అదే ఇది. మళ్ళీ మేము ఇంటికి తోలుకొని వచ్చేది కూడా మేము పోం, అదే వస్తుంది ఇంటికాడికి. పోటాడికి పోతున్నాను ఇద్దా పోదు, భయం దీనికి. పోట్లాటకి అయితే పోదు, పోట్లాటకి అయితే పోదు. అయితే కాదు, పండగలో కింగ్ కానీ పోట్లాట్లయితే గుమ్మినే ఉంటుంది. దోళ్ళ పాడైతే పొడి చేస్తుంది, ఇంటికాడ దోళ్ళ కూడా పొడి చేస్తుంది. ఎద్దల మీద అయితే పోట్లాడిపోతుంది అంతే. ఓకే, ఇప్పుడు ఈ జల్లికట్టులో పార్టీలు ఎక్కువ అయిపోయినాయి. పార్టీల వల్ల రంపులు కూడా చేస్తా ఉన్నాయి చోట్ల. ఈ జల్లికట్టులో పార్టీలు రావడం ఇప్పుడైతే వస్తాన, పార్టీ లేకపోతే పండుగ లేకుండా నిలిపేస్తుంది. ఇప్పుడైతే జల్లికట్టులో పార్టీలు ఉండడం అవసరం అంటారా, లేకుంటే పార్టీలు లేకుండా సింపుల్గా పార్టీలు లేకుండా మీద పండుగ చేసుకుంటే బాగుంటుంది అంటారా? నా ఉద్దేశం అయితే పార్టీలే లేకుండా డ్రమ్స్ పెట్టుకొని పూలు చల్లుకొని ఏదైనా హంగామా చేసుకోవచ్చు. పార్టీలు లేకుండా అందరూ కలిసి ఉంటాము. ఈ పార్టీల వల్ల కొంచెం రంపులు అవుతున్నాయి, కొట్టుకునే కాడికి పొడుస్తున్నారు. నా ఉద్దేశం అయితే పార్టీలు లేకుండా చేసుకుంటే అందరూ కలిసి ఉంటాం, బాగుంటాం, అందరూ ఐకమత్యంగా అందరూ కలిసి. అవును, పండగ చేయగలుగుతాము. బాగా పండగ కూడా బాగా నీట్గా ఉంటుంది. ఈ పార్టీల వల్ల అయితే మోహనతాపాలు వచ్చేస్తున్నాయి, గొడవలు అవుతా ఉన్నాయి. కానీ ఇప్పుడు జనరేషన్లో అయితే పార్టీలు జడ కట్టకుండా ఇదైతే వదిలేట్టుగా లేరు, ఎవరు వదిలేరు. పండగ అయితే నిలిపేస్తారేమో కానీ, పండగ అయితే నిలిపేస్తారు కానీ ఇప్పుడు దాంతో వాళ్ళ పార్టీ జెండా కట్టకుండా ఇదైతే వదలరు. ఇప్పుడు కనికాపురం జెండాలు లేవు, ఏ జెండా కట్టకూడదని అని ఉన్నారు. 23వ తేదీ పండగ కనికాపురం చెప్పారు అన్నారు. అది మన క్లారిటీ లేదు, ఏ జెండా లేదు. అది నీట్ అయిన పండగ, స్వచ్ఛమైన పండగ అనేది కనికాపురం. ఆ జెండాలు అవి ఏం పెట్టకపోతే స్వచ్ఛమైన పండగ అదే. నాకు తెలిసి మీ ఊర్లో కూడా ఇట్లా మాది కల్చర్ వస్తే బాగుంటుంది. అన్ని ఊర్లు అదే విధంగా వస్తే చాలా బాగుంటుంది. కానీ ఎవరైతే నాకు తెలిసి మారరు జనాలు, ఎందుకంటే
పార్టీ ఫీలింగ్ ఎక్కువ అయిపోయింది, ప్రిస్టేజ్ ఎక్కువ అయిపోయింది. ఆ పార్టీ వాళ్ళు కట్టిన ఈ పార్టీ వాళ్ళు, ఈ పార్టీ వాళ్ళు కట్టిన ఆ పార్టీ వాళ్ళు ఒకరిని దాంతోనే ఇప్పుడు రంపులు అవుతా ఉండే, ఒకరికొకరు బాగుండే వాళ్ళు కూడా మనస్తాపాలు వచ్చేస్తా ఉంటాయి. అవి లేకుండా అంటే చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది పార్టీలు లేకుండా పండుగ జరుపుకుంటే సంతోషంగా ఉంటుంది అనేసి ఇలా చెప్పడం జరిగింది. నా అభిప్రాయం కూడా అదే. ఎందుకంటే పార్టీల వల్ల చాలా గొడవలు జరిగిపోతున్నాయి. ఎవరి పార్టీ వాళ్ళది, ఈ జనసేన వాళ్ళు జనసేన, టీడీపీ వాళ్ళు టీడీపీ, వైఎస్ఆర్సీపీ వాళ్ళది. ఈ పార్టీల వల్ల మొగతాపాలు వచ్చి కొట్టుకునేదాకా పోతా ఉంది, రంపులు అవుతున్నాయి. ఐ హోప్ ఇక రంపులు జరగవని అనుకుంటున్నాను, జరగకూడదని కోరుకుంటున్నాను. ఇంతటితో ఇంటర్వ్యూ థ్యాంక్స్ నా. థ్యాంక్స్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం రాఖీని ఈత అయిపోతున్నాం. అట్లా పోరా అమ్మ లెక్కిస్తా, మళ్ళీ పట్టుకొని వద్దువా? కట్టిపెట్టి కట్టి పక్కన పెట్టి. లాగ్ లాగదురా ఎక్కువ. Hey, oh. Hey, oh. Hey. Hey, unta. Lag. Oh. Hey, kata diri. Go. Hey. Lag. Kata di Dharma. Left. Pode. Salah untuk dia. Hey. Hey, kom.
లోకేష్ అక్కడ ఏయ్ వెనకదా